మంచిగా. ఈరోజు మీరు వచ్చేసి మేమైతే బిర్యానీ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం. మా తమ్ముడితోటి మిన్నుతోటి బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అందుకే ఇంకా జోసుకున్నాం. ఈరోజు అయితే బిర్యానీ చేసుకున్నాం కదా. ఇక మా చిన్నోడు వచ్చేసి అక్కల వాళ్ళతో అయితే నేను బిర్యానీ ఛాలెంజ్ చేస్తా అనేసి అన్నాడు. సరే అందుకోసం అనేసి ఛాలెంజ్ వీడైతే పెడదామని. ఎప్పుడు కలవాడు కదా, ఎప్పుడు అమ్ములు వీళ్ళే చేస్తారు కదా. మా అక్కలతో నేను గిట్ట ఛాలెంజ్ చేస్తానైతే కూర్చుండు. చూద్దాం ఎవరు తింటారో ఎవరు గెలుస్తారో. నలుగురికైతే ఈక్వల్ చేస్తున్నా. మాత్రం 100 రూపీస్. ప్రతిసారి నేను ఓడిపోతున్నా, ఈసారి మాత్రం పక్కా గెలుస్తా. ఈసారి మీరు కాదు, తమ్ముడు మాత్రం ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. నేనే గెలుస్తా అన్నట్టు. లేదు రిత్వికే గెలుస్తాడు. నా ముఖం చూడకు ఈసారి. నా ముఖం నా ప్లేట్ మీదనే. నా ముఖం లేదు లేదు ఈసారి తమ్ముడే గెలుస్తాడు. రిత్విక్ ప్లేట్ కాదు, ఈసారి రిత్వికే గెలుస్తాడు. డాడీ 100 రూపీస్ గెలుచుకోవాలి. అందరికి సమానం. మమ్మీ నాకు ముక్కలు అందరికి సేమ్ వేయాలా? సేమ్ వేస్తున్నా చెప్తున్నా. ఈసారి మాత్రం నేను పక్క ఓడిపోను ఫ్రెండ్స్. పక్క గెలుస్తా. ప్రతిసారి నేను ఓడిపోతున్నా. నన్ను ఏదో ఒక చేస్తురు, నవ్విస్తురు. ఈసారి ఇట్లా నేను పక్క గెలుస్తా. ఛాలెంజ్ అంటే అందరూ సమానంగా ఉండాలి. ఆగు, స్టార్ట్ చేయలే. మీరు అప్పుడే కలిపేస్తారు. చూద్దాం. నువ్వు గెలుస్తావా? రితిక్ నువ్వు గెలుస్తావా? హాయ్ నువ్వు గెలుస్తావా? ఎప్పుడైనా అక్కతోటి ఛాలెంజ్ అంటే మాత్రం హాయే గెలిచేది. ఈ రోజు నలుగురు పెడుతున్నా కాబట్టి ఎవరు గెలుస్తారో చూద్దాం ఫ్రెండ్స్. సో దేశం అయితే 100 రూపీస్ ఇక్కడ పెడుతున్నాయి. ఇక అని నీకు కొంచెం తక్కువ పడేట్టున్నది. నాకు అదే తేడా డౌట్ పడుతుంది కొంచెం. నాకైతే మస్తు వేసింది. నాకు కూడా వేసింది. మిన్ను తక్కువ కొంచెం వేసింది. గేమ్ లో విన్ కావడానికి తక్కువ లేదు, ఎక్కడే ఉందంట. కొంచెం సరే ఓకే. 1 2 3 స్టార్ట్. ఎలా ముందుకు తిరిగితే ఉండరు. చూద్దాం ఇక ఎవరు గెలుస్తారో. కమాన్ అని ఫాస్ట్. సైలెంట్ గా తింటారు, మాటలు లేవు. మా మిన్న అయితే తింటూనే ఉంది చూడండి, ఎవరికి సంబంధం లేదన్నట్టుగా. కమాన్ ఫాస్ట్. అమ్ములు జాతరలో ధర వాటర్ తాగుతున్నావు. అమ్ములు ఎప్పుడైనా నవ్వుతుంది కాబట్టి ఈసారి నవ్వకుండా కాన్ఫిడెంట్ గా తింటుంది. 100 రూపీస్ కోసం అయితే ఛాలెంజ్ గెలవడానికి అని. కమాన్ ఫాస్ట్. ఎప్పుడైనా మా ఆయనకి గెలుస్తుంది. వాటర్ తాగొచ్చు ఎందుకంటే జారదు. మా అమ్ములు నరాలు తేలుతున్నాయి, అంత స్పీడ్గా తింటుంది. ముందే చెప్పింది నన్ను మాత్రం ఎవ్వరు నవ్విపోయకండి అని. ఇది చూడు అమ్ములు. ఏమైంది ఆయన ఎత్తి కొట్టుకుంటున్నావు అని జాగ్రత్తలేదైనా. ఏమైంది అమ్ములు? కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. అమ్ములు కంపల్సరీ అలా 100 రూపీస్ నువ్వే సంపాదించుకోవాలి. రితిక్ కమాన్ ఫాస్ట్. రితిక్ కమాన్ ఫాస్ట్. అని మెల్లది జాగ్రత్త లేదు, మెల్లది నాని. మిన్ను సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఛాలెంజ్ గెలవాలని. ఎవరు నవ్య అజ్జా నవ్యకుండి. తిన్నా తిను తిను. రితిక్ కమాన్ ఫాస్ట్ తిను. మినుగిరి జరుగుతుంది. అమ్ములు గదేంది ఏడ కూర్చుని ఆయన కూర్చొని తినాలి. అమ్ములు పో నీ ప్లేస్లో నువ్వు తింటుంటే మరి మిన్ను కనబడతలేదు. మెల్లది నువ్వు
మెల్లగా. ₹1 ఇస్తుంటే మళ్ళీ తింటా. తిని ఫాస్ట్ అదే కదా బాబాయ్ నడుతున్నావా? గేమే ఛాలెంజే. ఆహా కొంచెం కొంచెం పెట్టుకొని స్పీడ్ తిను. నాకు తెలిసి అయితే మేబీ ఛాలెంజ్ వీడియోలో హనే గెలిచేటట్టు అయితే ఉన్నది. కాదు ఉత్తప్పుడు తినమాట తినదు కానీ ఛాలెంజ్ అనగానే అని ఫాస్ట్ అవుతుంది ఎందుకో ఏమో మళ్ళా. అదే కదా అన్నం తినాలంటే ఆయనకి ఛాలెంజ్ వీడియో పెట్టాలి. మెల్లగా మెల్లగా మస్తున్నదిలే ఇంకా డోంట్ వరీ. లోపలికి తిన్నాక తింది బాగాని. అని మింగేసి రోట్లో మింగినాక పీసులు గిట్ట తినాలి, ఏం వదిలిపెట్టద్దు. పీసులు తినాలి. తినేసి అని పీసు గిట్ల తినాలి, ఏం మిగలద్దు. ఎవరు ఇగో వీళ్ళిద్దరు ఉన్నారు పోటీగా, ఎందుకంటే ఇద్దరు ప్లేట్లలో అయిపోయింది. కూర్చో ఇద్దరు ఈక్వల్ గా వచ్చిర్రు. అక్కని అయితే ఇద్దరు ఈక్వల్ గా వచ్చిర్రు. ఇగో ఈ గేమ్ లో మాత్రం ఇద్దరు గెలిచిర్రు. షేర్ 50-50. ఇద్దరు ఈక్వల్ గా తిన్నారు. లేదు ఇద్దరు ఈక్వల్ గా తిన్నారు. ఇద్దరు ఈక్వల్ గా తిన్నారు. షేర్ 50-50 అని ఇప్పుడే చెప్తున్నాను. అయితే పాపం మా రిత్విక్ అయితే కొంచెం వెనక అయిపోయింది. ఎందుకంటే పాపం జారట్లేదు. ఇంకా మా మిన్నమ్మ అయితే ఇక లాస్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరు గెలిచారు అనేది అయితే చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మా హనీ అమ్ములు అయితే ఈక్వల్ గా తిన్నారు. ఇద్దరు అయితే విన్ అయ్యారని నేను చెప్తున్నా. ఇద్దరికి 50-50. ఎందుకంటే అంత కష్టపడి ఇద్దరు తిన్నారు ఈక్వల్ గా. ఫస్ట్ టైం తమ్ముడితో అయితే ఛాలెంజ్ చేసిర్రు. పాపం పొట్టోడా. రితిక్ బాయ్ చెప్పినా.